అందరికీ నమస్కారం అండి. నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా వల్ల ఈ కాక్రోచ్ ఉద్యమకారులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మోడీ వ్యతిరేకులు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను స్టేటస్లో చూస్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను. అందరూ కూడా ఎక్కువ మంది మోడీ గారు ఫెయిల్ అయిపోయారని వాళ్ళు భావిస్తున్నారు. సో మోడీ గారిని అభిమానించే వాళ్ళు కానీ బీజేపీ అభిమానులు కానీ ముందుకు రారు. ఎందుకంటే ఇంకా ఆలోచిద్దామనో లేకపోతే ఏదైనా వాళ్ళు రావట్లేదు. కానీ ఈరోజు మాత్రం పండగ చేసుకుంటుంది మోడీ వ్యతిరేకులే. అయితే అదే నా టాపిక్. నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు, అందరికీ తెలుసు. నా పేరు కూరెల్లి శ్రీనివాసరావు, సీనియర్ అడ్వకేట్, విజయనగరం. మరి ఇప్పుడు దేశంలోని నిజం చెప్పుకోవాలంటే బీజేపీ కన్నా మోడీ గారి వ్యతిరేకులు ఎక్కువ. అలాగే బీజేపీని అభిమానించే వాళ్ళకన్నా మోడీని అభిమానించే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏమైపోయిందంటే వ్యక్తిగతంగా ఒక ప్రధానమంత్రి మీద వ్యతిరేకత ఏర్పడింది. అయితే బీజేపీకి మోడీ గారే ప్లస్, మోడీ గారే మైనస్. నిజంగా మోడీ గారు లేకపోతే ఈ మధ్యకాలంలో ఈ 3 ఎలక్షన్స్ అనుకుంటాను బీజేపీ గెలవదని చాలామంది భావిస్తున్నారు. అది బీజేపీకి ప్లస్. బీజేపీకి మైనస్ ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశ ప్రధానికి కానీ ఏ రాష్ట్రపతికి కానీ లేనంతమంది వ్యతిరేకులు ఒక ప్రధానికి ఉన్నారు, అంటే మోడీ గారికి ఉన్నారు ఇక్కడ. కాబట్టి గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలించారు. వాళ్ళకి అంత అభిమానులు లేరు, అంత వ్యతిరేకులు లేరు. కానీ ఒక్క మోడీ గారికి విషయానికి వస్తే అభిమానులు ఎక్కువే, వ్యతిరేకులు ఎక్కువే. అయితే దయచేసి మోడీ గారిని కానీ ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని కానీ నేను విమర్శించడం కానీ కించపరచడం కానీ చేశాను అనుకోకండి. నా మనసులో భావన అంతా కలిపి తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి చెప్పాలి, లేకపోతే వ్యూవర్స్ గంటలకు చూడరు. కాబట్టి నేను తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయాలి. కాబట్టి ఎవరికైనా అర్థం పడితే 2-3 సార్లు వీడియో చూడండి. అయితే బీజేపీకి మోడీయే బలం, బీజేపీకి మోడీ గారే మైనస్. ఎలాగంటే గతంలో బీజేపీ ప్రధానమంత్రులు ఎంతోమంది చేశారు. వాళ్ళకి అంత అభిమానులు లేరు, అంత వ్యతిరేకులు లేరు. అంటే ఓ ప్రధానమంత్రి అంటే అప్పుడు కామ్ గోయింగ్ పోస్ట్. ప్రధానమంత్రి అంటే దేశాన్ని రక్షించేవాడే తప్పించి వ్యతిరేక శక్తులకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి కాదన్న భావన ఆ రోజుల్లో ఉండేదని నేను అనుకుంటున్నాను. అలాగే బీజేపీ కాకుండా ఇతర పార్టీలు కూడా పరిపాలించారు, ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ప్రధానమంత్రులు పలానా టైంలో ఎవరు అంటే పబ్లిక్ ఎవరు చెప్పలేరు. లేకపోతే పలానా వ్యక్తి ఈ దేశానికి ఏం చేశాడంటే ప్రధానమంత్రి అని చాలామంది చెప్పలేరు. అంటే వాళ్ళ చరిత్రలో లేరు. అలాగంటే ఎందుకంటే సింపుల్గా చేసుకొని సింపుల్గా వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళ వల్ల ఆ పార్టీకి పెద్ద ఉపయోగకరం లేకపోవచ్చు, ఎందుకంటే లేదంటే ఆ పార్టీకి మైనస్ లేకపోవచ్చు. కానీ పర్టికులర్గా ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్కి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ అనుకున్నది కాంగ్రెస్ ఈ రోజుకి రాకపోవడం కారణం పెద్ద పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ పాలన అనే టాక్ ఉంది. అంటే నెహ్రూ గారు పరిపాలించారు ప్రధానమంత్రిగా, అతని కూతురు ఇందిరాగాంధీ కొడుకు మన రాజీవ్ గాంధీ, ముగ్గురు ప్రధానమంత్రులు అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ మీద అందరికీ గోల, ఇది కుటుంబ పరిపాలనగా ఉంది, అంతా వాళ్ళే ప్రధానమంత్రులు అనేది. సో అది పెద్ద మైనస్ పాయింటే కాంగ్రెస్కి అందరికీ తెలిసిందే. కానీ ఒక కుటుంబంలోని కొన్ని తరాలు అంటే తాత కొడుకు కూతురు మనవడు, ముగ్గురు ప్రధానమంత్రులు అవడం మనం మైనస్గా భావిస్తుంటే, మరి మోడీ గారు బీజేపీ తరఫున ఒక రాష్ట్రానికి 5 సార్లు సీఎం, ఇప్పుడు 3వ పీఎం చేస్తున్నారు. కాబట్టి ఇదే పెద్ద ప్లస్, బీజేపీకి ఇదే మైనస్. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని తరాలు ప్రధానమంత్రిగా అయితే సహించలేని ప్రజలు ఒకే వ్యక్తి ఒక 5 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధాని, 3వసారి ప్రధాని చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయకపోవడం అనేది సహజం కొంతమంది. కాబట్టి ఒక మోడీ గారి జీవితంలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని విన్నాను. ఆర్ఎస్ఎస్లో చాలా కష్టపడాలి కార్యకర్తలుగా, మంచి క్రమశిక్షణ ఉంటుంది. మోడీ గారి నిజాయితీని మనం ఎవరు కూడా విమర్శించలేము. అది చాలా తక్కువ. ప్రతిపక్షం వాళ్ళు కానీ లేదా మోడీ గారిని విమర్శించే వాళ్ళు కానీ మోడీ గారి నిజాయితీని శంకించడం అనేది చాలా తక్కువ.
ఒకవేళ ఆవిడ శంకించిన ఆవిడ యాక్సెప్ట్ చేయలేడు. నేను గతంలో కూడా కొంతమందితో డిస్కస్ చేశాను. ఆ మోడీ గారు వాళ్ళకి ప్రయోజనంకి ఇలాగ నోట్లు రద్దు చేశారు, లేకపోతే పలానా పాలసీస్ పలానా ప్రైవేట్ పర్సన్స్ కంటే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. నేను నమ్మను కూడా. మోడీ గారు అంత సింపుల్ మ్యాన్. మళ్ళీ భవిష్యత్తులో మన ప్రధానమంత్రిగా వస్తారో మనకు తెలియదు. అలాగే ఆయనకి దేశం అంటే మంచి ప్రేమ. అయితే ఇక్కడ నేను చెప్తున్నట్టు ఏంటంటే, ఇక్కడ మైనస్ ప్లస్ ఏంటంటే, మోడీ గారే కంటిన్యూగా 5 సార్లు ముఖ్యమంత్రి, మూడోసారి ప్రధానమంత్రి అవడం వల్ల బీజేపీ పార్టీ తాలూకా మనుగడ తగ్గడానికి మాత్రం తప్పకుండా అవకాశం ఉంటుంది. అలాగే ఎందుకంటే పై దేశస్తులు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా ఏంటంటే, అసలు మోడీ చాలా ఓకే, మోడీ గారు చాలా గ్రేట్ పర్సన్, ఆయనకు దేశం అంటే చాలా అభిమానం ఉంది, ఆయన సింపుల్ పర్సన్. కానీ మరి మోడీ గారు తప్పిస్తే బీజేపీలో కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్లో కానీ ఎవరైనా ప్రధానమంత్రికి ఫిట్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరు లేరా అని డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే నేను ముందుగా చెప్పినప్పుడు కాంగ్రెస్లో తాత, కూతురు, మనవడు ముగ్గురు ప్రధానమంత్రులు అవడమే దానికి మైనస్ పాయింట్ అయినప్పుడు, మరి 5 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి, మూడోసారి చేస్తున్నప్పుడు మరి బీజేపీకి ఇది పెద్ద మైనస్గానే నేను భావిస్తున్నాను. అయితే మన దేశం అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా టెర్రరిజం ఏంటంటే బయట నుంచి ఇంటర్నల్గా. సో ఈ టెర్రరిజం అనేది అరికెడితే, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అరికెడితే దేశంలో అన్ని పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ కూడా వాళ్ళు జాబ్స్ అయితే జాబ్స్, మన పొలిటికల్ పవర్లో ఉంటే ఆ పవర్ అంటే పోస్టులు అన్నీ కూడా సక్రమంగా చేసుకోవచ్చు. కాబట్టి టెర్రరిజం అన్నది కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే కానీ అరికట్టవలసిన బాధ్యత భారత ప్రధాని మీద ఉంది. ఈ విషయంలో మోడీ గారు చాలా చక్కగా సక్సెస్ అయ్యారు. అమిత్ షాతో కలిపి అనుకుంటాను, కేంద్ర మంత్రి అందరూ చాలా చక్కగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ టెర్రరిజం, రకరకాల విదేశీ శక్తులు, ఇది మతపరంగా కానీ ఇంకే పరంగా కానీ ఇండియా మీద దాడి చేస్తున్నప్పుడు మోడీ గారు లేకపోతే, మోడీ గారే ప్రధానమంత్రి కాకపోతే మన ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఇండియాని ఎవరో కాపాడలేరన్న భయంలో భారతీయులు కోట్ల మంది ఉన్నారు. ఇది చెప్పడంలో ఇది అతిశక్తి లేదు. నిజమే, మోడీ గారు లేకపోతే నిజంగా ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు రిజైన్ చేసేస్తారా అన్న టాక్ వస్తేనే కొన్ని కోట్ల మంది భయపడిపోతారు, మోడీ గారు లేకపోతే ఎలాగని. కాబట్టి ఒక 5 సార్లు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, మూడోసారి ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు మోడీ గారికి అంటే మోడీ గారికి శత్రువులు ఎక్కువ అవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉదాహరణకి తీసుకుందాం, ఒక ముఖ్యమంత్రిగా నిలబడ్డారంటే అతను ఓడించడానికి అవతల కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. మరి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అందరికీ మినిస్టర్లు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఎమ్మెల్యే సీట్లు ఎవరికో ఇవ్వాలన్నవి అతని చేతిలో ఉంటుంది, ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది సాధారణంగా. కాబట్టి ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ రాకపోయినా, ఒక ఎంపీ సీట్ రాకపోయినా, ఒక స్టేట్ మినిస్టర్ పోస్ట్ రాకపోయినా, వాళ్ళు అనుకున్న పనులు అవ్వకపోయినా అందరూ కూడా ముఖ్యమంత్రి మీద కక్ష కడతారు. సో అది కామన్. కానీ ఇలాగ 5 సార్లు ముఖ్యమంత్రి చేసి మూడోసారి ప్రధానమంత్రి చేస్తున్న మోడీ గారికి ఈ రకంగా లెక్కెడితే శత్రువులు చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. సహజం. నేను అనేది ఏంటంటే ఇన్నిసార్లు, ఒక 5 సార్లు ముఖ్యమంత్రి, మూడోసారి ప్రధానమంత్రి చేస్తున్నప్పుడు మోడీ గారు లాంటి వారికి శత్రువులు ఉండడం సహజం. కానీ ఈ శత్రువులు మనం అతని తాలూకా టెన్యూర్ అంటే కంటిన్యూగా మోడీ గారు పవర్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రికి కానీ. కాబట్టి మోడీ గారికి ఉన్న శత్రువులు పెద్ద ఎక్కువేం కాదు ఈ రకంగా లెక్కెడితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోడీ గారికి వ్యతిరేకత ఉంది కానీ బీజేపీకి వ్యతిరేకత అని ఎక్కడ రావట్లేదు. అదే ప్లస్ అదే మైనస్. బీజేపీ గురించి ఎక్కడ టాక్ రావట్లేదు. బీజేపీ పరిపాలన బాగోలేదని కానీ లేదా బీజేపీ పరిపాలన బాగుందని కానీ ఎక్కడ టాక్ రావట్లేదు, తక్కువ. కాబట్టి అంతా కూడా మోడీ గారు అన్నారు. అలాగే మోడీ గారికి అదృష్టం ఏంటంటే చాలామంది అభిమానులు తెర వెనక ఉన్నారు, తెర ముందు ఉన్నారు. ఇప్పుడు ఒక ర్యాకెట్ ఆ మధ్యన ఇప్పుడు చంద్రయాన్ అనుకుంటాను, ఆ ర్యాకెట్ సక్సెస్ అయితే ఎంతోమంది మోడీ 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 అన్నారు. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలాంటివి తీసుకుంటే మోడీ గారికి శత్రువులు అంత ఎక్కువ మంది, అభిమానులు కూడా అంత ఎక్కువ మంది చెప్పడానికి ఇవి కొన్ని నిదర్శనాలు. ఎందుకంటే
ఇప్పుడు ఇవన్నీ తయారు చేయడంలో మోడీ గారు హ్యాండ్ ఏమి ఉండదు. ఎందుకంటే మోడీ గారు ఓ ప్రధానమంత్రి అంటే ఎన్ని గంటలు కష్టపడతారు, ఎన్ని ఆలోచిస్తారు. అంటే ఇక్కడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంకేమో రకరకాల ట్రైన్‌లు వచ్చాయి. నేనైతే అది ఒక క్రెడిట్ ఒక ప్రధానమంత్రికి వెళ్తుందని కానీ వెళ్ళాలని కానీ అనుకోను. అది సహజం. అది అడ్మినిస్ట్రేషన్‌లో సహజం. గతంలో మనకి ఎన్నో పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు ఎన్నో గత ప్రభుత్వాలు కట్టలేదా? లేకపోతే గత ప్రధానులు బీజేపీ వాళ్ళు చేయలేదా? సో ఈరోజు ఒక ర్యాకెట్ తయారైందంటే అది ఇప్పుడు తయారు చేసింది కాదు. అది నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ప్లానింగ్ డిజైన్ చేసుకోవాలి, అంత కట్టాలి. కాబట్టి మోడీ గారి అభిమానులు కూడా అనవసరంగా మోడీ గారిని అన్నెసరీగా ఎత్తేస్తున్నారు. అది మోడీ గారికి చాలా సింపుల్ మ్యాన్. అతనికి ఎవరో చప్పట్లు కొట్టాలని, అతన్ని ఎవరైనా ప్రశంసించాలి కానీ అని అతనికి ఇప్పుడు లేదు. అది కూడా నాకు తెలుసు. కానీ ఏమైపోతున్నదంటే మోడీ గారికి శత్రువులు ఎక్కువ తయారు చేస్తుంది మోడీ గారి అభిమానులే. అంటే ప్రతిదానికి మోడీ 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 అనడం వల్ల మోడీ గారు అంటే కొద్దిగా పడకపోయిన వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు చంద్రయాన్ యాత్ర ఉంది, అది మన ఒక వెళ్ళింది ఏదో. సో ఆ చంద్రయాన్ సక్సెస్ అయితే ఓకే, ఓ ప్రధానిగా మనం కంగ్రాట్స్ చెప్పొచ్చు. కానీ మోడీ గారే ఏ టు జెడ్ ఆ వర్క్ అంతా చేసినంత ఫీలింగ్ కలిగిస్తూ మోడీ గారిని అంత ఎత్తియడం. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కానీ ఇంకేమైనా స్పీడ్గా వెళ్ళే ట్రైన్లు కానీ వస్తున్నప్పుడు కూడా మోడీ గారిని ఎత్తియడం. అలాగా మోడీ గారికి అంత సంబంధం లేకపోయినా, దేశ ప్రధానికి అంత సంబంధం లేకపోయినా దాన్ని ఎవరు ఇంజనీర్లు సృష్టిస్తారు, సైంటిస్టులు సృష్టిస్తారు. సో ఈ మోడీ గారి అభిమానులు నిజంగా వాళ్ళు మోడీ గారి దృష్టిలో పడదామన్నా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ ప్రతిదానికి మోడీ 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 అని ఎత్తిడు. నిజంగా నేను కూడా మోడీ గారి అభిమానినే, కానీ నాకు అవి నచ్చవు. ఎందుకంటే ఒకే ఒక ట్రైన్కి ప్రధానమంత్రికి అంత పెద్ద సంబంధం ఏముంది? అది ఇప్పుడుది కాదు కదా, ఎప్పుడో డిజైన్ చేస్తారు ఎవరో రకరకాల సైంటిస్టులు, ఇంజనీర్. అలాగే దేశంలో ఒక ప్రధానమంత్రి ఏ టు జెడ్ అంత పాత్ర పోషిస్తున్నట్టుగా దేశంలో ఏదైనా సక్సెస్ అయితే ఒక ప్రధానమంత్రి వలన ఫీలింగ్ మోడీ గారి అభిమానులు ఎక్కువ మంది కలిగించడం వల్ల కూడా మోడీ గారికి కొద్ది మంది శత్రువులు ఎక్కువైపోతుంటారు. కాబట్టి ఇక్కడ మోడీ గారి అభిమానులే మోడీ గారిని ఒక రకంగా చెడ్డ చేస్తున్నారు అనడంలో నేనైతే సంకోచించను. అలాగే మోడీ గారి వ్యతిరేకులే మోడీ గారికి బలం. గతంలో నేను సోషల్ స్టేటస్లో కూడా పెట్టాను. నిజంగా ఏ దేశ ప్రధానికి అంత పేరు రావట్లేదు మోడీ గారికి వచ్చినంత పేరు, మోడీ గారికి వచ్చినంత పబ్లిసిటీ. నేను ముందుగా చెప్పినట్టు మోడీ గారి పబ్లిసిటీకి ఎప్పుడు కోరుకోరు. అతను మనం నేనేం మోడీ గారి అభిమానే కానీ బీజేపీ అనుకాను. కానీ మోడీ గారు ఎక్కడ కూడా చాలా సింపుల్, అతను ఎప్పుడు పేరు తెచ్చుకొని చూడ. కానీ మోడీ గారి అభిమానులు ఎలాగైతే అతను పబ్లిసిటీ చేస్తున్నారో అంతకన్నా డబల్, అంతకన్నా 100 టైమ్స్ మోడీ గారి వ్యతిరేకులే మోడీ గారికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు అనడం అతిశయక్తి లేదు. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను, నేను సోషల్ స్టేటస్లో చూస్తే మోడీ గారి వ్యతిరేకులు కొంతమంది చీటికి మాటికి మోడీ గారిని విమర్శించడం, ఎక్కడైనా ఒక ముస్లిం మీద దాడి చేస్తే మోడీ గారిని వ్యతిరేకించడం, లేకపోతే ఒక క్రిస్టియన్స్ మీద ఏమైనా అయితే మోడీ గారిని వ్యతిరేకించడం. సో అది నెగిటివే. మోడీ గారిని ఆ రకంగా చెడ్డ చేయడం నెగిటివ్ అయినా కూడా మోడీ గారిని ఒకవేళ జనాలు మర్చిపోదాం అనుకున్నా, మోడీ గారిని ఒకవేళ బీజేపీ పక్కన పెడదాం అనుకున్నా కూడా ఈ మోడీ గారి శత్రువులు మాత్రం మోడీ గారికి అనుక్షణం మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇది చెప్తే చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఏ దేశ ప్రధానికి ఈ భారతదేశంలోని గతంలో చేసిన ఏ దేశ ప్రధానికి కూడా అంత పబ్లిసిటీ వాళ్ళ వ్యతిరేక వర్గం వాళ్ళు ఇవ్వలేదు. అనుక్షణం మోడీ మోడీ మోడీని విమర్శిస్తుండమే వీలు పని. కాబట్టి ఇక్కడ మోడీ గారికి మంచి చెడు అన్నది ఇరుపక్షాల నుంచి వస్తున్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు అనుకోండి, ముందున్న ఉత్సాహం, ఆ ఉద్రేకం కానీ ఆ కమిట్మెంట్ కానీ అలా రాను ఉండవు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువ అవుతుంటాయి. మోడీ గారు యోగా చేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మోడీ గారు ఏదో ఈ కాక్రోచ్ వాళ్ళు ఏదో ఈరోజు సాధించారు, కానీ మోడీ గారు చాలా బాధపడిపోతున్నారు, మోడీ గారు ఫెయిల్ అయిపోయారు అనుకోవడానికి మాత్రం లేదు. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు కాదు, ఒక గ్రామానికి సర్పంచ్ చేయడమే జీవితంలో చాలామందికి తీరిన కోరిక. అలాంటిది 5 సార్లు ముఖ్యమంత్రి, అంటే 5 సార్లు ఎమ్మెల్యే చేసి ఉంటారు, 5 సార్లు ముఖ్యమంత్రి, 3వ ప్రధానమంత్రి చేస్తున్న మోడీ గారికి ఈ కాక్రోచ్ సవాల్ అనేది పెద్ద సవాలు కాదు. ఒకవేళ నిజంగా కాక్రోచ్ పార్టీ వల్ల గెలిచి మోడీ గారు ఓడిపోయారు అనుకున్నా కూడా మోడీ గారు ఏం బాధపడరు. ఎందుకంటే ఏదో రాత్రి 1 గంటలకు వీడియో చేశారంటే అది కూడా మోడీ గారు ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఇలాగ అనుకోవాలి నన్ను, మోడీ గారు ఎంత రెస్పాండ్ అయిపోతున్నారు, మోడీ గారు ఎంత బాధపడిపోతున్నారు. ఎందుకంటే మోడీ గారు గతంలో అనేక సమస్యలు చూశారు, అనేక పెద్ద సమస్యలు చూశారు. అలాగే ఇప్పుడు ఈ టెర్రరిస్టులని మోడీ గారు, అమిత్ షా గారు చాలా చక్కగా అరికట్టారు. అయితే వాళ్ళు నివురుగప్పిన నిప్పులో ఉంటారు, ఉండకపోరు.
కానీ ఎప్పుడైనా మళ్ళీ రైజ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు ఎవరైనా ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మోడీ గారు ఏదో కాక్రోచ్ పార్టీ ఉద్యమం వల్ల, ఈ సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల మోడీ గారు ఓడిపోయారని మాత్రం నేను భావించట్లేదు. మోడీ గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఫస్ట్ టైం, సో హీ బికేమ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా సర్పంచ్ అవ్వడం చాలామంది, ఇంకా ఒక 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 స్టేట్కి ముఖ్యమంత్రి 5 సార్లు అయ్యారు, తర్వాత 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి మోడీ గారికి ఎనర్జీ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతుంటాయి వయసు రీత్యా. కాబట్టి బీజేపీ వాళ్ళకి నేను కోరేది ఏంటంటే, మోడీ గారు ఎంత గొప్ప వ్యక్తి అయినా రెండో పర్సన్ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు అన్నది మాత్రం టాక్స్ సమంగా రావట్లేదు. అలాగే ఇంచుమించు మోడీ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అంత కాకపోవచ్చు. ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రిగా కానీ గతంలో ముఖ్యమంత్రిగా కానీ పేరు తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది, పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇంకా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళకని ఇంకెవరైనా చాలామంది ఉండొచ్చు. ఇది ఎందుకంటే ఒక కలెక్టివ్ సిస్టమ్, ఇది ఒక్క మోడీ గారే పనిచేస్తారని నేను ఇప్పుడు అనుకోను. ఎందుకంటే ఇది ఒక కలెక్టివ్ సిస్టమ్. బీజేపీ పార్టీని నిలబడడానికి లక్షల మంది కార్యకర్తలు, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించడానికి, ఇక్కడ బీజేపీ అని కాదు, మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించడానికి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి, అహర్నెస్లు పనిచేస్తున్నాయి. సో వాళ్ళ కష్టం వల్ల కూడా మోడీ గారికి కొంత పేరు రావచ్చు. కానీ కాబట్టి మోడీ గారు చెడ్డ అయిపోయారు, మోడీ గారు ఫెయిల్ అయిపోయారు. ఆ మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల మోడీ గారు బ్యాడ్ అయిపోయారు, మోడీ గారు ఫెయిల్ అయిపోయారు నేను భావించట్లేదు ఈ వీడియో ద్వారా. అలాగే ఏంటంటే ఈ పేపర్ లీకేజ్ అనేది ఎక్కడ పెడితే అక్కడే జరుగుతుంది. మన ఆంధ్రాలో చూసుకుంటే గ్రూప్ 1 ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఆ పేపర్ నిర్వహణలో కూడా, ఎగ్జామ్ నిర్వహణలో కూడా ఏవో లోటుపాట్లు ఉన్నాయనేసి, నిర్లక్ష్యం ఉందనేసి ఆల్రెడీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. మరి దాని మీద ఎవరైనా ఉద్యమం చేశారా? ఒక పేపర్ లీకేజ్ గురించి ఇంత ఉద్యమం చేయడం అన్నది నేను అనవసరంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ ఏర్పడిందే చాలా విచిత్రంగా ఏర్పడింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏదో కాక్రోచ్ అని దేనితో పోల్చారు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నదంటే, ఈ ఉద్యమం సక్సెస్ అయితే న్యాయ వ్యవస్థ కూడా భయం పట్టుకుంటుంది. ఇలాగ న్యాయ వ్యవస్థను గౌరవించే నాలాంటి వాళ్ళు కూడా భయం. ఎందుకంటే ఇదంతా కూడా మోడీ గారి మీద వాళ్ళు వ్యతిరేకంగా ఫోకస్ చేస్తున్నా కూడా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రోచ్లు అన్నారు నిరుద్యోగుల్ని అన్న ఉద్దేశంతో ఏర్పడింది. కాబట్టి అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అన్న మాటకి మోడీ గారికి సంబంధం ఉంది. పార్టీ స్టార్ట్ అయింది, ఈ కాక్రోచ్ పార్టీ అనేది స్టార్ట్ అయింది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటల వల్ల. సో ఇక్కడ నేను ఏమిటంటానంటే, న్యాయమూర్తులు రకరకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళకేం అంత పొలిటికల్ ఎజెండాలు, హిడెన్ ఎజెండాలు ఏమి ఉండవు. అలాగైతే ఇంక భవిష్యత్తులో ఇంకే న్యాయమూర్తి కూడా, న్యాయమూర్తులు విమర్శలు చేయడం చాలా తప్పే. కానీ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు రకరకాల విషయాల్లో ఏదో ఎవరితో కంపేర్ చేస్తారు. సో అతనికి వ్యతిరేకంగా ఇంత పెద్ద యాజిటేషన్ వచ్చిందంటే నేను ఆ కారణం అది నేను మాత్రం నేను 100% నమ్మట్లేదు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు, ఏదో రకంగా మనం ఒక గ్రూప్ అవుదాం, ఒక దేశాన్ని రక్షిద్దాం. ఉద్దేశం మంచిదే అవ్వచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న వాళ్ళ ఎయిము, వాళ్ళకి ఒక కారణం దొరికింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా కాక్రోచ్ అంటారా అని. సో వాళ్ళకి ఒక అవకాశం వచ్చి ఏర్పాటు చేశారు. కానీ ఎందుకంటే ఒక పార్టీని ఇంత లెవెల్ స్థాయిలో ఏర్పాటు చేయడం అంటే దానికి కనీసం ఓ 5 to 10 years దానికి ప్రీ ప్లాన్ ఉండాలి. కాబట్టి ఈరోజు ఏదో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అనేసారు అందువల్ల ఇది ఏర్పడిందంటే మాత్రం నేను నమ్మను. అది వీళ్ళకి ఒక అవకాశంగా వచ్చింది. కాబట్టి గతంలో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ అనేక పేపర్లు చాలా లీక్ జరుగుతున్నాయి. కాబట్టి ఇంత ఉద్యమం. అలాగే ఏంటంటే ఇందులోని స్టూడెంట్స్ని పోలీసు వారు కొట్టారని చాలామంది విమర్శిస్తున్నారు. నిజంగా అనవసరంగా కొడితే చాలా తప్పాను, అనవసరంగా కొడితే చాలా తప్పాను. అలాగే పోలీసుల మీద చాలామంది ఈ ఈ ఉద్యమంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి చాలా చోట్ల వింటున్నాను. అది చాలా తప్పు. అలాంటి వాడిని మోడీ గారు, అమిత్ షా గారు ఉక్కుపాదంతో నొక్కిపారేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాగా పోలీసుల్ని గాయపరిచి ప్రభుత్వాలు, అలాగే మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను కూడా తెలిసింది, చాలా తప్పది. మనం చాలా ఎవరు ఆమోదించకూడదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిలో. కాబట్టి ఏంటంటే బీజేపీ పార్టీకి మోడీ గారే మైనస్, మోడీ గారే ప్లస్. కాకపోతే ఏంటంటే ఇంకా చాలామంది, ఒక ప్రధానమంత్రిగా మోడీ గారి పేరే కాకుండా ఇంకా చాలామంది పేరు వినిపించాలి.
మోడీ గారి సక్సెస్ బీజేపీ సక్సెస్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలగాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పింది ఏంటంటే, మోడీ గారు ఎన్నో పెద్ద పెద్ద నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా చూశారు సమస్యలు. అంత చిన్న విషయం కాదు 5 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి చేయడం అంటే. కాబట్టి అతను ఏదో రాత్రి 2 గంటలకు వీడియో చేశారు, చాలా బాధపడ్డారు అని వింటున్నాం. కానీ అతనికైతే అదేం పెద్ద విషయం కాదని నేను భావిస్తున్నాను. నమస్కారం.